వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి ఖాయమని నిజామాబాద్ జిల్లా బాల్కొండ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. ఇక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అక్రమ క్వారీతో కోట్లు సంపాదించారని చెప్పారు. అక్రమ క్వారీలపై తాము పోరాటం చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఓటమి తప్పదంటున్న మల్లికార్జున్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు దగ్గర పడడంతో ఇటు రాజకీయం నిజామాబాద్ లో ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా బాల్కొండలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు కూడా ప్రజలను మమేకం చేసేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. అయితే మనం బీజేపీ కూడా ఇటు ప్రజలకు వెళ్లి ప్రజలతో అనేక ఇటు అధికార పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎలాంటి చేపడుతున్నా కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మాత్రం మాట్లాడడానికి బాల్కొండ ఇటు బీజేపీ అభ్యర్థి మల్లికార్జున్ రెడ్డి ఉన్నారు. వీరు అడిగి మరీ తెలుసుకుందాం. చెప్పండి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరో 6 నెలల ఎన్నికలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఎలా మీ బాల్కొండ ఎలా తిరుగుతారు, ఎలా ఉంది స్పందన? బ్రహ్మాండంగా ఉందండి. మొట్టమొదటిగా టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నది. ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేసిండ్రో కేసీఆర్ గారు ఇక్కడ 3 తాటికి వచ్చి రైతులకు ప్రామిస్ చేసింది నిలబడలే, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, అది కాలేదు. అది కాక కొత్త కొత్త స్కీమ్లు, దళిత బంధు అని చెప్పి బీసీ బంధు అని పెడుతుండ్రు, అది కూడా కరెక్ట్ లబ్ధిదారులకు చెందుతలేదు. ఆ చెందినా గానీ అరకొర చెందుతుంది, సగం పైసలు కమిషన్లకే పోతున్నాయి లీడర్లకు. ఈ విషయాల మీద ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఈసారి చూపెడతారు టీఆర్ఎస్ కి తప్పకుండా. ఇటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దగ్గర క్రషర్ విషయంలో కూడా ఒక అవినీతి ఆరోపణ చేశారు. ఏంటి అసలు పరిస్థితి ఏంది, ఎలాంటి ఆరోపణ? అది బట్టాపుల్ల క్రషర్ ఉందండి. ఒక 7-8 years కింద ప్రశాంత్ రెడ్డి గారి బంధువు తీసుకున్నాడు. ఆయన ప్రశాంత్ రెడ్డి బంధువు అని కూడా మాకు తెలియదు. ఆయనే మొన్న ఏదో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుకుంటా నా బంధువుది క్రషర్ అని చెప్పి ఒప్పుకున్నాడు. తీసుకున్నది 9,250 cubic మీటర్ల పర్మిషన్ తీసుకొని వాళ్ళే వాళ్ళ సొంత ఎంక్వైరీల డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్ జరిగిన ఎంక్వైరీలో వాళ్ళే ఒప్పుకున్నారు. 7 నెలల్లో 1,54,000 cubic మీటర్లు తవ్వినామని చెప్పి ఒప్పుకున్నారు. అది వాళ్ళు ఒప్పుకున్నది. వాస్తవం ఎంత తవ్వినో మనకు తెలియదు. ఇంకా దానికి పిట్ సర్వే చేయమని చెప్పినాము. ఈటీఎస్ సర్వే అని ఉంటది, అది చేయమని చెప్పినాము. చేస్తా అని చెప్పిండ్రు, చేసిండ్రంట. ఆ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇది సుమారు 200 నుంచి 400 కోట్ల వరకు చేసి ఉంటారండి తప్పకుండా. ఒక 15 లక్షల క్యూబిక్ మీటర్లు కంకర్ తవ్వి మొత్తం ఈ రోడ్లకు వాడడము, అది కూడా వాళ్ళ బంధువే కాంట్రాక్టర్ కావడము. ఆ కంకర్ మిషన్ లా పర్మిషన్స్ లేకుండా నడుపుతుండ్రు అని మేము గొడవ చేస్తుంటే ఇమీడియట్ గా పోయి అక్కడ హాట్ మిక్స్ కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు డాంబర్ కూడా తయారు చేసే మెషిన్ పెట్టుకుంటారు. అక్కడనే తీవ్రంగా జరుగుతుంది వాళ్ళది అవినీతి. ఇక మళ్ళా పదవికి వస్తామో రామో అనే విధంగా కకృతిపడి చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయంకి ఇక సెట్ కాకుండా అయిపోయింది, భూమి మొత్తం పాడైపోయింది. ఇదే విషయాలపై పిల్లేసినాము. ఈ సోమవారం రోజు హైకోర్టులో చీఫ్ జస్టిస్ ముంగ టేబుల్ కాబోతుందండి. అంటే వేముల ప్రశాంత్ రెడ్డి కూడా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము, ఖచ్చితంగా మరోసారి కూడా మేమే గెలుస్తామని చెప్తున్నారు. దాన్ని మంత్రిని ఎలా ఎదుర్కొంటారు మీరు? అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేవండి. ప్రజలకు మభ్య పెడుతున్నారు. చెక్ డ్యాములు కట్టిండ్రు, సగం కొట్టుకుపోయినాయి. లేకపోతే చెక్ డ్యామ్ వల్ల పక్కన భూములు కొట్టుకుపోయినాయి. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. చెక్ డ్యామ్లే కాదు, రోడ్లు వేస్తామని నాసి రకం రోడ్లు, వాళ్ళ బంధువే వేస్తున్నాడు రోడ్లు. ఆ రోడ్ల క్వాలిటీ బాగుండదు, క్యూసీ చెక్ కూడా కాదు కరెక్ట్, క్వాలిటీ చెక్ కూడా కరెక్ట్ కాదు. అది కాకుండా ప్రతి దగ్గర ఒకసారి రోడ్ వేస్తారు, వాన పడితే రోడ్లు పోతే మళ్ళా రోడ్లు వేస్తున్నారు. ఆ రోడ్లు ఎందుకు వేస్తున్నారంటే ఈ కంకర అమ్ముడు పోవాలని రోడ్లు వేస్తున్నారు. కంకర క్వారీ ఆల్రెడీ ఉన్నది కాబట్టి ప్రతి దగ్గర రోడ్లు. ఇప్పటివరకు కొత్త మండలి వచ్చి మనకు 5 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది. కొత్త మండలి వచ్చి ఇప్పటివరకు మండల ఆఫీస్ దిక్కులేదు, పోలీస్ స్టేషన్ కూడా దిక్కులేదు. ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళ సొంత ఆఫీస్ లేదు, సొంత బిల్డింగ్ లేదు. ఈ భీమ్గల్ అయితే ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు, పెద్ద వాగ్దానాలు. బస్ డిపో పెడతామన్నారు, 100 పడకల హాస్పిటల్ అన్నారు. ఏది కాలే, ఏ మండలి ఇప్పటివరకు 100 పడకల హాస్పిటల్ కాలే. మొన్నేదో హరీష్ రావు వచ్చి ఏదో కంటి తుర్పు వ్యవహారం లాగా ఇనాగ్రేషన్ చేసిపోయిండు, అది కూడా ఇప్పట్లో కాదు. ఇంకో కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఆ 100 పడకల హాస్పిటల్ మీద ఇసుక దందా కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ 100 పడకల హాస్పిటల్ ఏతుందో దానికి ఇసుక తరలిస్తున్నాము అని చెప్పుకుంటా ఇసుక బ్లాక్లు అమ్ముకుంటున్నారు బయట. ఎంత అవినీతి మేము బయట పెట్టినాము. దీనికి స్పందన లేదు మంత్రి గారి దగ్గర ఇప్పటివరకు. ప్రశాంత్ రెడ్డి ఇప్పటికి స్పందించలేదు దాని గురించి. వాళ్ళందరూ అవినీతిలో కూరుకుపోయినారు, ప్రజలకు తెలుస్తున్నది. ఈ రోజు ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ఎన్నికల పోటీకి సై అంటున్నది. మీకు ప్రధానంగా ఏ పార్టీ పోటీ అనుకుంటారో, ఎంత మెజార్టీ రానున్న రోజుల్లో గెలుస్తారు మీ ధీమా ఉన్నది? ప్రజల ఆగ్రహం చూస్తే మటుకు బీఆర్ఎస్ పార్టీ 3rd place ఉండేటట్టుందండి. వాస్తవంగా చెప్తున్నా, మీరు కూడా సర్వే చేస్తారు కాబట్టి మీకు కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగాలేదు. అట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో ప్రచార మాధ్యమాలని అంటున్నారు, కానీ గ్రాస్ రూట్ లో మాత్రం అంత ఇంప్రూవ్ అయ్యలేదండి కాంగ్రెస్ పార్టీ మాకు చాలా ఎన్నుకున్నది. ఎంత మెజార్టీతో గెలుస్తారని మీకు అనుకుంటున్నారు?
తప్పకుండా 10 to 15% ఓట్ మెజార్టీతో గెలుస్తామండి, మార్జిన్తో గెలుస్తాము తప్పకుండా. ఈ రోజు పరిస్థితిలో కూడా 1% మాకు టీఆర్ఎస్ కి తేడా ఉంది. రాను రాను కాలంలో వాళ్ళు వెనుకబడిపోతారు. మేము కంపల్సరీ 15% మెజార్టీతో ఉంటామండి కంపల్సరీ. ప్రధానంగా ఇటు బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని చెప్పి క్రషర్ విషయంలో కూడా పూర్తిగా ఆయనకు 100 కోట్లు కూడా దోచుకున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ తమకు పోటీ కాదని చెప్పి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మొత్తం 15 నుండి 20% ఓట్ల మెజారిటీతో తాము విజయం సాధిస్తామని చెప్పి కూడా మల్లికార్జున రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరాన్ మైపల్తో నవీన్, అమ్మను, నిజామాబాద్.